నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృద్యమైన భావామరుదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 52. వాళ్ళ గోల భరించలేక అలాగే మీకోసం పార్టీ ఇస్తాను. ఇలా అరిచి గోల చేయకండి. కానీ నన్ను మాత్రం తాగమని బలవంతం చేయొద్దు. అలా అయితేనే మీకు పార్టీ. ఈ కండిషన్ మీకు ఇష్టమైతే ఈ రాత్రికి పార్టీ ఇస్తాను, లేదంటే లేదు అందరినీ చూసి అన్నాడు. అలాగే శార్దు, నీకు ఇష్టం లేనప్పుడు తాగమని బలవంత పెట్టం. కానీ ఈరోజు రాత్రికి అంటే కుదరదు. మాకు వేరే పనులున్నాయి. రేపు సాయంకాలం అయితే ఓకే అన్నాడు అందరి తరఫున సంజయ్. అలాగే మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలా, ఎక్కడ అంటే అక్కడ. ఆ పార్టీ ఏర్పాట్లు కూడా మీరే చూడండి. నేను జస్ట్ అలా వచ్చి ఇలా కాసేపు టైం స్పెండ్ చేసి బిల్ పే చేసి వెళ్తాను. మీరు కావాల్సినంతసేపు ఉండండి, కావాల్సినంత తాగండి. కానీ మీ అందరికీ నేను మరోసారి చెప్తున్నాను, నన్ను మాత్రం తాగమని, నైట్ మీతో ఉండమని ఇబ్బంది పెట్టొద్దు జాస్మిన్ని చూస్తూ అన్నాడు. ఎందుకంటే ఆమె మళ్ళీ తనను తాగుడు వైపుకు ఎక్కడ లాగుతోందోనని భయం పడ్డాడు. అర్థమైంది శార్దు, నువ్వు మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. నీ వంతు బాటిల్ కూడా మేమే ఖాళీ చేస్తాం. కనీసం మాతో పాటుగా స్నాక్స్ తీసుకోవడం, భోంచేయడం లాంటివైనా చేస్తావా? అది కూడా నిషిద్ధమేనా? నీ మరదలు మాతో పాటు భోజనం కూడా చేయొద్దని చెప్పిందా? జానుని మనసులో తిట్టుకుంది జాస్మిన్. అలాంటిదేమీ లేదు. మీతో పాటు భోంచేస్తాను, కాకపోతే సిగరెట్ కాల్చను, డ్రింక్ చేయను అంతే అని చిన్నగా నవ్వాడు శార్దు. సరే, ఇక ఇప్పుడు వెళ్దాం. మళ్ళీ రేపు సాయంకాలం కలుస్తామని చెప్పి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారు. పీడ వదిలింది అనుకున్న సంత అంతా మళ్ళీ ఇలా తగులుకుందేమిట్రా శార్దు విచారవదనంతో అన్నాడు అజయ్. ఏంట్రా అలా అంటావ్? మనమేదైనా జీవితంలో సాధించినప్పుడు లేదా మంచి పని చేసినప్పుడు మన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడం కామనే కదా. ఏమాత్రం దానికి వాళ్ళేదో కోరరాని కోరిక కోరినట్టు, మనమేదో మన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఫీల్ అయిపోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు అడిగింది చిన్న పార్టీనే కదా, అది ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు, నాకు తృప్తిగా ఉంటుంది అన్న శార్దు. నాకు చిన్న పని ఉంది, వెళ్ళి మళ్ళీ వస్తాను అనేసి వెళ్ళాడు. జాను, నిన్నిలా వదిలేసే వెళ్తున్నందుకు నా మీద నీ కోపమైతే లేదు కదా? ఒక్కదానివి జాగ్రత్తగా ఉంటావు కదూ? ఊరు వెళ్ళడానికి రెడీ అవుతూ అంది వసుంధరాదేవి. అమ్మమ్మ, నాకెందుకు భయం? ఇది మన ఇల్లేగా. ఈ ఇంట్లో ఏమైనా దయ్యాలు భూతాలు ఉన్నాయా ఏంటి అలా అంటున్నావు? నువ్వు హ్యాపీగా వెళ్ళిరా అంది జాను. అత్తయ్య రెడీ అయ్యారా? ఇక వెళ్దామా అంటూ అక్కడికి వచ్చింది ఇంద్రాణి. జాను, ఇల్లు జాగ్రత్త. అసలే మంజు కూడా లేదు. మనలాగా దానికి ఈరోజే ఫంక్షన్ వచ్చి ఊరు వెళ్ళింది. అయినా సాయంకాలానికి వచ్చేస్తాను అంది. నిన్ను మాతో తీసుకుని వెళ్దామంటే ఈ ఇంటికి తాళం వేయాలి. అలా తాళం వేసి వెళ్ళడం తరతరాలుగా అలవాటు లేని జమీందారీ వంశం మనదాయే. ఇంట్లోని వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్తే కనీసం పని వాళ్ళనైనా ఉంచి వెళ్ళటం ఆనవాయితీగా వస్తున్నదాయే. అలా ఉంచి వెళ్ళడానికి ఈరోజు ఒక్కరు కూడా పనివాళ్ళు లేరు. అందుకని నిన్నిక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళక తప్పడం లేదు అని నొచ్చుకుంది ఇంద్రాణి. టౌన్లో ఇంద్రాణి అక్క కూతురికి శ్రీమంతం ఉంది. తను తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంకా ఆవిడ అక్కగారేమో ఖచ్చితంగా మీ అత్తగారిని తీసుకొని రమ్మని చెప్పింది. అందుచేత ఆమె వసుంధరాదేవిని కూడా తన వెంట తీసుకొని వెళ్తోంది. రేపటికి కానీ వాళ్ళు రారు. జానుని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి వాళ్లకు మనసు రావడం లేదు. కానీ తప్పని పరిస్థితి. సమయానికి శార్దు కూడా ఇంట్లో లేడు. అందుకే ఆమె ఇలా వాపోయింది. అయ్యో అత్తయ్య, మీరిద్దరు ఎందుకిలా ఆలోచిస్తున్నారు? సాయంకాలానికి మంజు వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా చీకటి పడేలోపు బావ కూడా వస్తానని చెప్పాడు. మీరు హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళి రేపు ఉదయానికి తీరుబడిగా రండి అంది జాను. రాత్రికి శార్దు గనక రాకపోతే మంజుని నీకు తోడుగా పడుకోమ్మను, సరేనా అంది వసుంధరాదేవి తాను బయలుదేరుతూ. అలాగే అమ్మమ్మ, నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు అని నవ్వుతూ వాళ్లకు బాయ్ చెప్పింది. వాళ్ళు వెళ్ళాక హాల్లో కూర్చొని టీవీ పెట్టుకుంది. కాసేపటికి ఆమె సెల్ రింగ్ అయింది. జాను కాల్ లిఫ్ట్ చేయగానే, ఏమే జాను, నువ్వు రేపు వస్తున్నావా లేదా అంది నిషి. ఎందుకు? మళ్ళీ ఆ ఆంటీకి జబ్బు చేసిందా? నువ్విలా చెప్తే ఈసారి నిన్ను నమ్మి నేను రానుగా కినుగ్గా అంది జాను. ఒసేయ్ మొద్దు, రేపు రాత్రికి యూఎస్కి ఫ్లైట్ ఉంది. 10 రోజుల క్రిందటనే టికెట్ తీసి దానికి ఫొటోస్ వాట్సాప్లో పెట్టాను. నువ్వు చూసి కూడా మర్చిపోయావా? ఏ లోకంలో ఉన్నావే తల్లి విసుక్కున్న నిషి.
నీకోసం టికెట్ తీశాను, కానీ నువ్వు రానని చెప్తున్నావు. అంతగా నీకు ఇష్టం లేనప్పుడు రమ్మని బలవంతం చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు ఊరుకుంటున్నాను. నువ్వు నాతో రాకున్నా పర్వాలేదు, కనీసం నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికైనా రావాలిగా. అది కూడా చెయ్యవా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? నేను ఇప్పుడు వెళ్తే ఎప్పటికో కానీ తిరిగి రాను. ఆ విషయం నీకు తెలుసు. అయినా నన్ను కలవడానికి రావట్లేదు నువ్వు, అలుకగా చూపించింది. వస్తానే, ఎందుకు రాను? ఊరకనే నిన్ను ఉడికించడానికి అలా అన్నాను. నిజానికైతే ఈరోజే వద్దామనుకున్నాను, కానీ అత్తయ్యకు ఊరు వెళ్ళే పని పడింది. బావేమో 4 రోజుల క్రితం సిటీకి వెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఈరోజు రాత్రికి వస్తానని చెప్పాడు. తను రాగానే ఈ విషయం చెప్పి రేపు ఉదయమే బయలుదేరి వస్తాను. అంతేకాదు, బావను నాతో పాటుగా తీసుకొని వచ్చి నీకు పరిచయం చేస్తాను, సరేనా అంది. మీ బావను నాకు పరిచయం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మీ బావ ఊరు నుండి రాలేడనో, అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో లేరనో సాకులు చెప్పి నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి రాకపోయావనుకో, ఇక జీవితంలో నీతో మాట్లాడను. మన ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించి కాల్ కట్ చేసింది నిషి. నిషి అలా హెచ్చరించేసరికి జానుకు ఎలాగో అనిపించి శారదుకి కాల్ కలిపింది. అతడు వెంటనే లిఫ్ట్ చేశాడు. బావా, ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? ఆత్రంగా అడిగింది. ఎందుకు జాను అలా అడుగుతున్నావు? నా మీద బెంగ పెట్టేసుకున్నావా ఏంటి? చిలిపిగా అన్న అతడు, ఇప్పుడు కొంచెం పని ఉంది, అది చూసుకొని రాత్రి వరకు వచ్చేస్తాను, సరేనా అన్నాడు. బావా, ఒకవేళ నువ్వు అనుకున్న పని కాకపోతే, ఇక్కడికి రాలేకపోతే ముందే చెప్పు, నేను ట్యాక్సీ బుక్ చేసుకొని వస్తాను. రేపు రాత్రికి నా ఫ్రెండ్ యూఎస్ వెళ్తోంది, తనకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి అంది. అలాగే, నాకు రావడం కుదరకపోతే ముందే చెప్తాను, కానీ నేను తప్పకుండా నీకోసం వస్తాను, నువ్వు కంగారు పడకు అన్నాడు. అలాగే, కానీ కాస్త త్వరగా రా బావా, ఇంట్లో ఎవరూ లేరు. అమ్మమ్మ, అత్తయ్య ఫంక్షన్కి వెళ్ళారు. నాకు ఒంటరిగా ఉండాలి అంటే ఎలాగో ఉంది, బేలగా అంది జాను. అలాగా, అయితే త్వరగా వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత జాను తన తండ్రికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి వంట చేసుకుని తినేసి పడుకుంది. ఆమె లేచేసరికి మంజు కనిపించింది. ఆమె చెప్పినట్టుగానే సాయంకాలానికి వచ్చింది. అమ్మాయి గారు ఉదయం నుండి ఒక్కరే ఉన్నారు కదా, మీకు బోరు కొట్టి ఉంటుంది కదూ. టీ కప్పు చేతికిచ్చింది. అవును అన్నట్టుగా తల ఆడించిన జాను టీ తాగుతూ, నువ్వు కూడా టీ తెచ్చుకొని నాతో పాటు తాగు అంది. అలాగే అన్న మంజు టీ తెచ్చుకొని తాగింది. ఆ తర్వాత తను వెళ్ళిన ఫంక్షన్ గురించి చెబుతూ ఉంది. ఈలోపు చీకటి పడింది. అమ్మాయి గారు, ఈ పూట వంటేం చేయమంటారు అంది మంజు. నేనేదైనా తింటాను, నీకు తోచింది చెయ్యి అనేసి తన గదికి వెళ్ళింది జాను. ఏంట్రా, పార్టీకి రావా? ఇంకా రెడీ కాలేదు అని శారదు రెడీ అయి బయలుదేరబోతూ అజయ్తో అన్నాడు. నేను డ్రింక్ చెయ్యను కదా, వచ్చి ఏం చేస్తాను? నువ్వు వెళ్ళు, నేను రాను అన్నాడు అజయ్. నేను మాత్రం డ్రింక్ చేస్తానా ఏంటి? ఎప్పుడో మానేశానుగా అన్న అతడు. అక్కడ డ్రింక్ మాత్రమే కాదు, మంచి ఫుడ్ కూడా ఉంటుంది. పార్టీ నేనిస్తున్నప్పుడు నువ్వు రాకపోతే ఎలా? నా మాట విని నాతో పాటు నువ్వు రా, నీకు నచ్చిన ఫుడ్ తిను అని బలవంతం చేసి అజయ్ని తన వెంట తీసుకొని పార్టీ జరుగుతున్న చోటికి వచ్చాడు శారదు. ఎప్పుడు ఎగ్జామ్ హాల్కి లేటుగా వచ్చే వీళ్ళందరూ చూసావా, పార్టీ అనగానే చెప్పిన టైం కన్నా అరగంట ముందుగానే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. శారదు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ అన్నాడు అజయ్. ఊరుకోరా, వింటే బాధపడతారు. పోనీలే, కనీసం ఇక్కడికైనా త్వరగా వచ్చారు, సంతోషం. పార్టీ త్వరగా అయిపోతే నేను త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇంట్లో జాను ఒక్కతే ఉందట, ఇందాక కాల్ చేసి చెప్పింది. బార్ అండ్ రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతూ అన్నాడు. శారదు రావడంతో అమ్మయ్య వచ్చావా, రావేమో అనుకున్నాం అన్నారు వాళ్ళు. అందరూ ఒకచోట గుంపుగా కూర్చొని వెయిటర్ని పిలిచి తమకు నచ్చిన బ్రాండ్ డ్రింక్స్ బాటిల్స్ ఇంకా తమకు నచ్చిన ఫుడ్ తెప్పించుకొని కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తూ ఉన్నారు. డిన్నర్ టైం కాకపోవడంతో అజయ్కి ఆకలిగా లేదు. అతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళతో పాటుగా కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ చిప్స్ తింటూ ఉన్నాడు. శారదుకి వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో బయటికి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు. శారదు, డ్రింక్ చేయకపోతే మానేయ్, కనీసం కూల్ డ్రింక్ అయినా సాఫ్ట్ డ్రింక్ అయినా తాగొచ్చు కదా. ఇలా మేము తాగుతుంటే మా మూతులు చూస్తూ కూర్చోవడం మాకు అస్సలు బాగోలేదు.
ప్లీజ్ రా, టైంపాస్ కోసమైనా నువ్వు కూడా ఏదో ఒకటి తాగు అని వెయిటర్ని పిలిచి సాఫ్ట్ డ్రింక్ తీసుకొని రమ్మని చెప్పాడు సంజయ్. సరే, హాట్ డ్రింక్ కాదు కదా, కూల్ డ్రింకేగా, తాగితే ఏమవుతుంది అనుకొని వెయిటర్ తెచ్చి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగుతూ మంచింగ్ కోసం అని పెట్టిన చికెన్ ముక్కలు తింటూ కూర్చున్నాడు శార్దు. కబుర్లలో పడి టైం ఎంత అయిందో అతనికి తెలియనే లేదు. ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే సెల్ ఫోన్ చేతిలోనికి తీసుకొని చూశాడు. జాను కాల్ చేస్తోంది. కానీ ఈ గోలలో తను మాట్లాడినా నాకేమీ వినిపించదు అనుకొని కాల్ కట్ చేసి, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఫ్రెండ్స్, ఇక నేను బయలుదేరుతాను. మీరందరూ ఎంత కావాలంటే అంత తాగండి. ఏం తినాలి అనుకుంటే అది తినండి. నేను ఆల్రెడీ కౌంటర్లో బిల్ కట్టేశాను. నిజం చెప్పాలి అంటే నేను కట్టాల్సిన దానికన్నా ఎక్కువగా బిల్ పే చేశాను. ఇంకా ఎక్కువైతే అజయ్ పే చేస్తాడు. నేను తర్వాత వాడికి ఫోన్పే చేస్తాను, సరేనా అని లేచి వెళ్ళబోయాడు శార్దు. ఇంతసేపు ఎలాగూ ఉన్నావు, మరో 10 నిమిషాలు మాతో స్పెండ్ చేసి ఆ తర్వాత వెళ్ళు అని అతని పక్కనే కూర్చొని డ్రింక్ చేస్తున్న జాస్మిన్ రిక్వెస్ట్ చేసింది. అవునరా, మరి కాసేపు కూర్చొని వెళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేదేముంది, పడుకొని నిద్రపోవడమేగా. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికో కానీ మాకు నువ్వు చిక్కవు. మరి కాసేపు ఉండొచ్చుగా ప్రాధేయపడ్డాడు సంజయ్. అవును అని మిగిలిన వాళ్ళు అతనికి వత్తాసు పలికారు. ఫ్రెండ్స్ అందరూ మరి కాసేపు ఉండమని బలవంత పెట్టడంతో సరే అని కూర్చున్నాడు. అలా కూర్చోవడం తను చేస్తున్న పెద్ద పొరపాటని, అది తన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ఆ సమయంలో శార్దూకి తెలియదు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చూసి అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అతి త్వరలో ప్రారంభం కాబోతున్న అరోగేట్ హస్బెండ్ స్టోరీని కూడా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.